హే ఎవ్రీవన్, వెల్కమ్ టు దాత్రి టీవీ. నేను మీ శివాలి. మనం ఎంతోమంది చైల్డ్ ఆర్టిస్ట్‌లను చూసుంటాం. అవునా? చైల్డ్ ఆర్టిస్ట్‌గా వాళ్ళు కెరియర్ స్టార్ట్ చేసి ఒక గొప్ప ఆర్టిస్ట్‌గా ఎదగడం చాలామంది చూసుంటాం. అవునా? సో, అలానే ఇవాళ మన ముందు నారా సుప్రీం గారున్నారు. సో, ఈజ్ అన్ చైల్డ్ ఆర్టిస్ట్. అంటే తన జర్నీ గూడా ఒక చైల్డ్ ఆర్టిస్ట్‌గా స్టార్ట్ అయ్యి నౌ ఈజ్ అ డాక్టర్. సో, లెట్ అస్ వెల్కమ్ హిమ్. హాయ్ సుప్రీం గారు. హలో అండి. యాహ్! వెల్కమ్ టు దాత్రి టీవీ. థ్యాంక్ యూ సో మచ్. యాహ్! మీరు చైల్డ్ ఆర్టిస్ట్‌గా మీ జర్నీ స్టార్ట్ చేశారు. అండ్ ఇప్పుడు లైక్ బై ప్రొఫెషన్ వైస్ యూ ఆర్ ఎ డాక్టర్ అని తెలిసింది. హ్మ్. సో, కెన్ యూ జస్ట్ గివ్ ఎన్ బ్రీఫ్ ఇంట్రో అబౌట్ యువర్ సెల్ఫ్? నేను 2021లో గ్రాడ్యుయేట్ అయ్యానండి మెడిసిన్. ఓకే. తర్వాత నేను ట్రైకాలజీ అండ్ స్కిన్ స్పెషాలిటీ చేశాను. ఇప్పుడు ఎస్థెటిక్స్ చేస్తున్నాను యాక్చువల్లీ. ఓకే. సో, ఐ వాంట్ టు వెంచర్ ఇంటూ లైఫ్ స్టైల్ మెడిసిన్ అనమాట. సో, ఓకే. దట్ ఈస్ మై మేజర్ గోల్ ఓకే. యాజ్ ఆఫ్ నౌ. అండ్ చిన్నప్పుడు చాలా మూవీస్ నేను యాక్ట్ చేశాను. మా ఫాదర్ చేసిన మూవీస్, బయట మూవీస్ అండ్ కొంతమంది సీరియల్స్‌లో కూడా పెట్టుకున్నారు. ఒక 8, 9 సీరియల్స్ చేశాను. సుమన్ గారితో అయితే నేను 3 సీరియల్స్ చేశాను కంటిన్యూయస్‌గా. అచ్చా! ఆమని, సుమన్ గారు, అచ్యుత్ గారు అండ్ ఆల్ చేశాను. అప్పట్లో వర్క్ చేశాను వెన్ ఐ వాస్ ఎ కిడ్. ఓకే. సమ్‌వేర్ అరౌండ్ మై 5th క్లాస్, 6th క్లాస్, 7th క్లాస్ అండ్ ఆల్. ఓకే. సో, స్కూలింగ్ తర్వాత ఇంకా నన్ను కంప్లీట్‌లీ చదువులో వెళ్ళిపోదాము అన్నట్టు అనుకున్నాను. సో, దెన్ ఓకే. ఐ వెంట్ టు ఫారెన్. ఐ కంప్లీటెడ్ మై మెడిసిన్ అండ్ ఐ కేమ్ బ్యాక్. ఓకే. సో, అంటే మీకు యాక్టింగ్ పరంగా లైక్ ఎవరిని చూసి ఇంట్రెస్ట్ వచ్చింది? లైక్ మీ డ్యాడీ కూడా డైరెక్టర్ అని తెలుసు నాకు. సో, లైక్ మీ ఫాదర్ ఎంకరేజ్ చేసారా? లేదా మీ ఓన్ ఇంట్రెస్ట్‌తో మీరు యాక్టర్ అవ్వాలని అనుకున్నారా? ఓన్ ఇంట్రెస్ట్ అండి. ఓకే. ఓన్ ఇంట్రెస్ట్ కంప్లీట్‌లీ. ఫస్ట్ నుంచి ఐయామ్ ఇంట్రెస్టెడ్ ఇన్ మూవీస్ యాక్చువల్లీ. ఓకే. ఎనీథింగ్ ఈస్ క్రియేటివ్, ఐయామ్ వెరీ మచ్ ఇంట్రెస్టెడ్. ఓకే. క్రియేటివిటీ ఉండాలి నాకు లైఫ్‌లో. లేకపోతే నాకు బోర్ కొడుతుంది. ఓకే. సో, అంటే మీరు లైక్ స్టోరీ రైటింగ్స్ అవి గూడా ఏమైనా చేస్తుంటారా? చేస్తానండి. ఓకే. స్టోరీ రైటింగ్స్ కూడా చేస్తాను. డిస్కషన్స్‌లో పార్టిసిపేట్ చేస్తాను. ఐ డూ మై ఓన్ స్క్రీన్ ప్లేస్. ఆహాహా! సో, ఇప్పుడేమైనా చేస్తున్నారా ప్రెజెంట్ మూవీస్? యెస్ అండి. రెడ్ బుక్ అని ఒక ప్రాజెక్ట్ జరుగుతుంది. మా ఫాదర్ వాళ్ళదే ప్రాజెక్ట్. మాదే ఓకే. అన్నమాట. సో, ఆహాహా! దాంట్లో ఐ వాంట్ టు డూ సమ్ బ్యాక్ ఎండ్ వర్క్. ఓకే. డూ అండ్ లెర్న్ ఫ్రమ్ ద ఫిల్మ్స్ అండ్ గెట్ ఇంటు ద ఫిల్మ్స్ త్రూ మై ఓన్ ఫాదర్. సో, కమింగ్ టు యువర్ ఫాదర్ అంటే లైక్ హి ఈస్ ఆల్సో డైరెక్టర్ గదా! సో, తన గురించి చెప్పండి. లైక్ ఆయన చేసిన మూవీస్ గాని, లైక్ హూఎవర్ ద ఆర్టిస్ట్ హి హావ్ వర్క్డ్ విత్. మా ఫాదర్ పేరు నర్రా శివనాగేశ్వరరావు అండి. యాహ్! సో, హీ వాజ్ అన్ అసిస్టెంట్ డైరెక్టర్ టు రామ్ గోపాల్ వర్మ బిఫోర్. ఓకే. శివ సినిమాకి వర్క్ చేశారు వీళ్ళు కలిసి. ఓహ్! సో, ఆఫ్టర్ దట్ హీ వాంట్స్ టు వెంచర్ ఇంటూ డైరెక్షన్. ఓకే. తర్వాత ఆయన వెంచర్ ఇంటూ ప్రొడక్షన్ అండి. హుహు. సెపరేట్‌లీ ఆయన అప్పుడు డైరెక్ట్ చేయకుండా ప్రొడక్షన్ చేశారు యాక్చువల్లీ కొన్ని రోజులు. ఓకే. ప్రొడక్షన్ చేసిన తర్వాత కృష్ణ గారు అడిగారంట, "నువ్వు చెయ్యి, డైరెక్షన్ చెయ్యి నాతో. ఒక సినిమా ఇస్తా నీకు. పెట్టి చెయ్యి" అంటే దెన్ హీ వాంటెడ్ టు గెట్ ఇంటూ యాక్షన్ ఫిల్మ్స్. సో, ఓకే. అది యాక్షన్ అండ్ డ్రామా ఫిల్మ్ చేశారు. ఒక కైండ్ ఆఫ్ మాఫియా డ్రామా అన్నమాట. ఓకే. ఈ తరం నెహ్రూ. ఓకే. సో, అది కృష్ణ గారితో చేశారు. తర్వాత తమాషా, చక్కలి గింతలు అని వి మేడ్ ప్రొడక్షన్స్ అన్నమాట. ఓకే. దోస్ ఆర్ అవర్ ప్రొడక్షన్స్, ఓన్ ప్రొడక్షన్స్. హుహుహు. తర్వాత స్లోగా మాస్టర్ మైండ్స్ అని మన నాగేంద్ర బాబు గారితో చేశారు. ఓహ్! దానికి నేషనల్ అవార్డ్ వచ్చింది ఓకే. ఆయనకి. సో, దెన్ ఆయన ఇంకా కంటిన్యూస్‌గా అట్లా మూవీస్ చేసుకుంటూ ఉన్నారు. ఇప్పుడు నేను పర్సనల్‌గా ఏంటి అంటే నాకు చిన్నప్పటి నుంచి ఇంకా గెట్టింగ్ ఇంటూ సెట్స్ ఓన్లీ. ఓకే. సో, మాక్సిమం నేనైతే ఐ వెంట్ ఇంటూ ఎవ్రీ సెట్ అండి. హుహు. వాటెవర్ ఆఫ్టర్ మీ బీయింగ్ బోర్న్ ఐ ఆ! వెంట్ ఎవ్రీథింగ్. ఎప్పుడు స్కూల్‌లో ఉండేవాడిని కాదు. ఓకే. సో, ఇప్పుడు మీరు యాక్ట్ చేసిన మూవీస్ గాని, లైక్ మీ డ్యాడీ డైరెక్ట్ చేసిన మూవీస్‌లో గాని, మీకు బెస్ట్‌గా ఒక బాండ్ అన్నది ఏర్పడి ఉంటది గదా! కొంతమంది ఆర్టిస్ట్‌లతో. అవునండి. సో, హూ ఆర్ దే? సుమన్ గారండి. సుమన్ గారా? నేను పర్సనల్‌గా సుమన్ గారితో నేను చేశాను. మా ఫాదర్ ఫిల్మ్స్‌తో కూడా చేశాను. మా ఫాదర్ ఓకే. ఫిల్మ్స్‌లో కూడా నేను 3 ఫిల్మ్స్ యాక్ట్ చేశాను సుమన్ గారితో. ఓకే. నేను సీరియల్స్ చేసే టైంలో కూడా సుమన్ గారితో 3 సీరియల్స్ చేశాను. ఆహా! సో, ఫ్రమ్ మై చైల్డ్‌హుడ్ హి యూజ్డ్ టు నన్ను ఎత్తుకొని అటు ఇటు వెళ్ళటము, సెట్‌లోనే ఆ! ఉండటము. మీ నేను ఫోటోస్ కొన్ని ఆయన షేర్ చేశారు మీ ఆయన ఫాదర్ ఆయన యాక్చువల్‌గా. ఆయన చుట్టూ తిరగటం, నేను ఆయనతోనే ఉంటాం ఎక్కువగా. ఆయన క్యారవాన్‌లో తింటాం వెళ్ళిపోయి ఆయనతో ఓకే. పాటు. సో, ఐ యూజ్డ్ టు బి లైక్ దట్ అన్నమాట. సో, ఇప్పటికి ఆ బాండ్ అలానే ఉందా? మీట్ యాహ్! అయ్యారా యాహ్! రీసెంట్‌లా? రీసెంట్‌లీ మీట్ అయ్యాను. మొన్న అవార్డ్స్ ఇది అవార్డ్స్. జరిగింది ఓకే. ఓకే. కదండీ. యాహ్! 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 అవును. ఓకే. సో, అవార్డ్‌లో వచ్చారు యాక్చువల్‌గా సుమన్ గారు. ఆయనకి చెయ్యి ఫ్రాక్చర్ అయింది యాక్చువల్లీ. ఓహ్! ఎక్కువ సేపు మీట్ అవ్వలేకపోయాను. బట్ హి వాస్ అబౌట్ టు గెట్ అడ్మిటెడ్ ఇన్ హాస్పిటల్ అన్నమాట. సర్జరీ ఉండే అంట నెక్స్ట్ డే మార్నింగ్. ఓకే. సో, అందుకని ఒక 2 మినిట్స్ కలిసి ఐ స్పోక్ నైస్‌లీ అండ్ దెన్ ఓకే. హి యూ ఆల్సో వర్ సో లెఫ్ట్. హ్యాపీ టు యాహ్! మీట్ యాహ్! హిమ్. ఐ వాస్ వెరీ హ్యాపీ అండ్ హి వాస్ ఆల్సో వెరీ హ్యాపీ అండి. ఓకే. అండ్ ఆర్తి అగ్రవాల్‌తో గూడా మీరేమైనా యాక్ట్ చేసారా? లైక్ నేను చూసాను మీవి ఫ్యూ పిక్చర్స్. అవునండి. ఆర్తి యాహ్! అగర్వాల్ గారితో ఒక పిక్చర్ చేశాను. 'వనకన్య వండర్ వీరుడు' అని ఒక పిక్చర్ చేశాను. సో, ఓకే. దాంట్లో నేను ఆర్తి అగర్వాల్ గారి తమ్ముడి క్యారెక్టర్ అన్నమాట. ఓహ్! సో, అక్క, తమ్ముళ్ళు అన్నమాట క్యారెక్టర్. ఓకే. సో, ఆ టైంలో ఇద్దరం కొంచెం హెవీ పర్సనాలిటీస్‌తో ఉంటాం. బాగా సెట్ అయిపోయింది. అచ్చా! ఆన్ స్క్రీన్. బట్
ఆర్తి అగర్వాల్ గారు షీఈస్ వెరీ గుడ్ బై హార్ట్ అండి పర్సనలీ. ఓకే. నేను అప్పటివరకు ఏమనుకున్నాను అంటే చాలా తలపొగరు ఉంటుందేమో, బికాస్ పెద్ద ఆర్టిస్ట్ కదా, వెరీ బిగ్ ఆర్టిస్ట్, తలపొగరు ఎక్కువ ఉంటుందేమో అనుకున్నా కానీ బట్ నథింగ్. ఈవెన్ సమ్వన్ సో స్మాల్ యాజ్ మీ నాతో కూడా వచ్చి చాలా మంచిగా మాట్లాడేవాళ్ళు, నన్ను ఎప్పుడు దగ్గర కూర్చోబెట్టుకునేవాళ్ళు. నువ్వు ఎందుకు దూరంగా ఉంటున్నావు, సిగ్గు ఎందుకు పడుతున్నావు, వచ్చి మాట్లాడాలి, అందరితో కలవాలి అని చాలా చెప్పేవాళ్ళు. ఓకే. అండ్ వాళ్ళ ఫాదర్ కూడా, ఆర్తి అగర్వాల్ ఫాదర్ కూడా, వాళ్ళ ఫాదర్ కూడా ఈజ్ వెరీ ఫ్రెండ్లీ గై. ఓ. సో అట్లా చనిపోయారు అని తెలిసినప్పుడు ఐ వాజ్ వెరీ షాక్డ్. ఆహాహా. మా ఫాదర్ వెళ్ళి చూసి రాగలిగారు కానీ నేను వెళ్ళలేకపోయాను. యా. ఐ వాజ్ స్టడీయింగ్, సో ఐ కుడ్ నాట్ గో అట్ దట్ టైం. ఓకే. న్యూ జెర్సీలో జరిగింది. ఓ. యా, హీ యా. డైడ్ ఫ్రమ్ లైపోసక్షన్ సర్జరీ. ఓకే. సో సర్జరీ కాంప్లికేషన్ అనమాట, ఏదో మ్మ్. కాంప్లికేటెడ్ అయ్యి ఏదో కాంప్లికేషన్స్ వచ్చాయి, మనకి ఏంటో తెలియదు కానీ ఎవరు రివీల్ చేయలేదు ఏం కాంప్లికేషన్స్ అని. బట్ ఇట్ ఈస్ లైపోసక్షన్ అంటే ఫ్యాట్ రిమూవల్ అంటారు. యా, యా. సో ఆ కైండ్ ఆఫ్ సర్జరీ చేసినప్పుడు షీ డైడ్, ఓకే. నాట్ ఆన్ ద టేబుల్ బట్ ఆఫ్టర్ ఆఫ్టర్ ద సర్జరీ. యా. సో దానివల్ల ఎఫెక్ట్ అయ్యి ఎఫెక్ట్ అయ్యి చనిపోవడం. చనిపోవటం జరిగింది. సో మీకు నచ్చిన ఆర్టిస్ట్ ఎవరు? హూ ఇస్ యువర్ ఫేవరెట్ యాక్టర్ అండ్ ఆర్టిస్ట్ ఇన్ ద ఇండస్ట్రీ? మనకి తెలుగులో అయితే అండి అసలు నో డౌట్ ఎన్టీఆర్ గారు అండి, ఓల్డ్ ఎన్టీఆర్ గారు నాకు మోస్ట్ ఫేవరెట్. నేను ప్రతిసారి ఆయన ఫిల్మ్స్ చూస్తాను, ఎంత ఓల్డ్ ఫిల్మ్స్ అయినా 1960s 70s అయినా చూస్తూ ఉంటాను. నేను ఒకసారి సమ్ ఆఫ్ హిస్ ఫ్యామిలీ మెంబర్స్ ఐ హావ్ మెట్ అనమాట. సో ఐ టోల్డ్ దెమ్, అన్న నేను ఇట్లా మూవీస్ చూస్తూ ఉంటాను, ఎన్టీఆర్ గారు చూస్తూ ఉంటాను మూవీస్ అంటే, దేవర్ షాక్డ్. నీ ఏజ్ వాళ్ళు ఎలా చూస్తారు ఆయన మూవీస్, 1960 మూవీస్ ఎలా చూస్తున్నావు నువ్వు అంటే, నేను చూస్తానన్న, నాకు ఇష్టం, ఐ లైక్ ఇట్. ఓకే. అండ్ ఐ లవ్ విజయ్ తలపతి అండి తమిళ్. ఓకే. చిరంజీవి గారు ఆబ్వియస్, ఎవ్రీ వన్స్ ఫేవరెట్. అండ్ యాక్ట్రెస్? యాక్ట్రెస్ సౌందర్య గారు అండి, మై ఆల్ టైమ్. సో ఇప్పుడు లైక్ నేను అడిగాను కదా, లైక్ డైరెక్షన్ గా అంటే ఎవరిని చూడాలనుకుంటున్నారు మీ మూవీలో ఒక బెస్ట్ యాక్టర్ గా? అండ్ డిపెండ్స్ ఆన్ ద స్టోరీ అండి, అవునా? పర్సనలీ డిపెండ్స్ ఆన్ ద స్టోరీ. అండ్ యాజ్ ఆఫ్ నౌ నేనైతే సైమా అని ఒకటి రాసుకుంటున్నాను, దానికి నేను ఆదా శర్మ అని అనుకుంటున్నాను పర్సనలీ. ఓకే. ఐవ్ సీన్ హర్ ట్రైనింగ్. అండ్ ఈ సినిమాలో పర్టికులర్లీ కొంచెం యానిమల్స్ ఎక్కువ ఉంటాయి. సో ఐవ్ సీన్ హర్ బాండింగ్ విత్ యానిమల్స్. నాకు ఆ బాండింగ్ చూసినప్పుడు నాకు అనిపించింది ఏంటి అంటే, షీ విల్ బి పర్ఫెక్ట్ ఫర్ దట్ రోల్. అండ్ మీకు బిజినెసెస్ కూడా ఉన్నాయని విన్నాను, లైక్ దాని గురించి కొంచెం బ్రీఫ్ ఇస్తారా? అవునండి, వీ హ్యావ్ అవర్ ఓన్ క్లినిక్స్, విశ్వంబర క్లినిక్స్ అని మనకు ఓన్ క్లినిక్స్ ఉన్నాయి, 3 క్లినిక్స్ ఉన్నాయి. హైదరాబాద్ కాదు, ఇట్స్ ఇన్ చెన్నై అనమాట. ఓకే. సో అక్కడ పెట్టాము, కొలాబరేషన్ తో పెట్టాము విశ్వంబర క్లినిక్. యాజిలెస్ అని ఒక డయాగ్నోస్టిక్ సెంటర్ తో కూడా కొలాబరేట్ అయ్యాము అక్కడ. ఓకే. సో మరి హైదరాబాద్ లో ఏమైనా బ్రాంచెస్ ఓపెన్ చేసే ప్లాన్ లో ఏమైనా ఉన్నారా? లైక్ ఎవ్రీథింగ్ ఉందండి, యాక్చువల్ గా హైదరాబాద్ లో మాకు మేజర్ ప్లాన్ ఉంది యాక్చువల్ గా, సంథింగ్ కాల్డ్ లైఫ్ స్టైల్ మోడిఫికేషన్ సెంటర్. సో ఈ సెంటర్ లో ఏం చేస్తాము అంటే, ఒక ఫిజిషియన్ ఉంటారు, ఒక జనరల్ ఫిజిషియన్ ఉంటారు, ఫిట్నెస్ ఎక్స్పర్ట్స్ ఉంటారు, ఓకే, యోగా, మెడిటేషన్, వీ డీల్ విత్ ఎవ్రీథింగ్ అనమాట. వీ వాంట్ టు చేంజ్ దేర్ లైఫ్ స్టైల్. ఓకే. సో ఒక పర్సన్ హూ ఇస్ ఒబేస్ ఉంటారు, హార్ట్ డిసీజెస్ ఉన్న పీపుల్ ఉంటారు, వాళ్ళకి ఎక్సర్సైజ్ ఎలా చేయాలి అసలు, ఆర్ హెల్తీ లైఫ్ స్టైల్ ఎలా మెయింటైన్ చేయాలి బై టేకింగ్ మెడిసిన్స్. అంటే మెడికేషన్ కూడా ఇంపార్టెంట్ కదా, ఏదో ఎక్సర్సైజ్ చేస్తున్నావు, ఫుడ్ తింటున్నావు అని మెడిసిన్స్ ఆపేలేవు, యువర్ హార్ట్ విల్ గివ్ అప్ వన్ డే. సో అందుకని మేము ఏం చేస్తామంటే, వీ విల్ ఇన్కార్పొరేట్ ఆల్ దీస్ థింగ్స్ అనమాట. ఇన్కార్పొరేట్ చేసి మా ఎక్స్పర్ట్స్ అన్ని వీ విల్ వర్క్ ఆన్ ఈచ్ ఇండివిజువల్ సపరేట్లీ. సో అదొక సెంటర్ ప్లాన్ చేస్తున్నాము, మోడిఫికేషన్ సెంటర్ అని లైఫ్ స్టైల్. సో ఇప్పుడు మీరు చెన్నైలో పెట్టడానికి రీజన్ ఏంటి? లైక్ మీరు ఇక్కడ వాళ్ళు కదా, మరి చెన్నైలో ఎందుకు? చెన్నైలో ఇష్యూ ఏమవుతుందంటే, నేను డాక్టర్ గా వెళ్ళి కూర్చోలేకపోతున్నాను. ఓకే. ఓకే. చెన్నైలో ఏంటంటే మనకు తెలిసిన వేరే డాక్టర్స్ ఉన్నారు, ఓకే. ఓకే. కూర్చోడానికి రెడీగా ఉన్నారు. సో అందుకని వాళ్ళని కూర్చోబెట్టాం అనమాట రైట్ నౌ. అచ్చా, అంటే లైక్ ఇక్కడ మీరు వేరే హాస్పిటల్స్ లాంటివి ఏమైనా చూస్తున్నారా? చూస్తున్నానండి, ఇంతకుముందు వర్క్ చేశాను, నేను యశోదాలో వర్క్ చేశాను, తర్వాత ఐ కేమ్ అవుట్ ఆఫ్ యశోద కంప్లీట్లీ. ఓకే. సో యశోద నుంచి బయటకు వచ్చిన తర్వాత ఐఎమ్ ప్లానింగ్ దిస్ లైఫ్ స్టైల్ మెడిసిన్. ఓకే. సుప్రీం గారు, థ్యాంక్ యూ సో మచ్ యాక్చువల్ గా మీ టైం మాకు ఇచ్చినందుకు దాత్రి టీవీకి. సో యూ హ్యావ్ షేర్డ్ వెరీ వాల్యుబుల్ ఇన్ఫర్మేషన్ అండ్ రియలీ థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ఇన్వైటింగ్ మీ ఆల్సో. థ్యాంక్ యూ.